అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోకి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక్కరండి. అది కూడా కృష్ణవేణి గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సో అసలు నేను లాస్ట్ వీడియోలో ఏమి ఇచ్చాను దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ ఇప్పుడు నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ అంటే ముఖాముఖి, ఎదురెదురుగా, డైరెక్ట్గా ఆ పర్టికులర్ పర్సన్తో అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఈ ఫ్రేజ్ని వాడతామండి. సో మనం దీన్ని వాడి ఎక్కువగా ఏంటంటే దీన్ని కొంతమంది ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం, ఇట్లా కోపంగా ఏదన్నా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కోపంలో అంటూ ఉంటారు. కోపంలోనే కాదు, ఎవరితోనైనా డైరెక్ట్గా మాట్లాడాలి, ముఖాముఖి తేల్చుకోవాలి అన్న సందర్భాలలో ఈ ఫ్రేజ్ను వాడతామండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ నీడ్ ఏ ఫేస్ టు ఫేస్ డిస్కషన్. అంటే మనకు ముఖాముఖి చర్చ అవసరం. మనం ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుందాం, ముసుగులో గుద్దులాటలు వద్దు అని ఇలాంటి సామెతలు వాడుతూ ఉంటారు కదా. డైరెక్ట్గా తేల్చుకుందాం, డైరెక్ట్గా మాట్లాడుకుందాం అని అలాంటి సందర్భాలలో ఈ ఫ్రేజ్ని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకా దీని గురించి డౌట్ ఏం లేదని అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు మనం ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో వాడుతున్న అడ్వాన్స్డ్ వొకాబులరీలో కొన్ని పదాలు మనం నేర్చుకుందాం. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి క్రూడ్. ఎలా పలకాలి? క్రూడ్ అని పలకాలి. ఈ వర్డ్ వినగానే అందరికీ ఒకటి గుర్తు రావాలి, క్రూడ్ ఆయిల్స్ అంటూ ఉంటారు కదా, మనం జనరల్గా వింటూ ఉంటాం. అసలు క్రూడ్ ఆయిల్స్ అంటే ఏంటి, అసలు క్రూడ్ అంటే ఏంటి, ఇప్పుడు దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. క్రూడ్ అంటే ముడి. అసలు ముడి అంటే ఏంటి? నాట్ ప్రాసెస్డ్ ఆర్ రిఫైన్డ్. ఎలాంటి ప్రాసెస్ చేయకుండా ఏదైతే ఒరిజినల్గా వచ్చిద్దో వాళ్ళు చేసిన ప్రాసెస్ ద్వారా దాన్నే క్రూడ్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా, గానుగల్లో నూనె తీస్తూ ఉంటారు కదా, చాలా ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకుందాం, తీస్తే దానిలో డర్ట్ అనేది కింద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యిద్ది. దాన్ని సపరేట్ చేయకుండా దాన్ని అంతే మొత్తం ఆయిల్ ఏమంటాము? క్రూడ్ ఆయిల్ అంటాము, గుర్తుపెట్టుకోండి. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అదే మనం బజార్లో వంటకి వాడే రిఫైన్డ్ ఆయిల్స్ అంటారు. రిఫైన్డ్ అంటే బాగా దాన్ని ప్రాసెస్ చేసి ఎలాంటి మలినాలు మనకి కనపడకుండా, ఎలాంటి డస్ట్ కనపడకుండా క్లీన్గా వాటర్ లాగా క్లియర్గా ఉంటుంది, అది రిఫైన్డ్ అనమాట. అంటే బాగా శుద్ధి చేసింది. క్రూడ్ అంటే అర్థమైంది కదా. సో క్రూడ్నండి మనం డిఫరెంట్ కాంటెక్స్ట్ని బట్టి వాడతాము, అంటే రకరకాల సందర్భాన్ని బట్టి మనం వాడచ్చు. అది ఏంటి అంటే క్రూడ్ అంటే ముడి, అసంపూర్ణమైన, అసభ్యమైన అని వాడాల్సిన సందర్భంలో వాడతాము. అసంపూర్ణంగా లేదా అశుద్ధంగా అంటే అన్ఫినిష్ ఆర్ బేసిక్ ఫామ్. మీకు ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ గురించి చెప్పాను కదా, అదేంటి? బేసిక్ ఫామ్. వాళ్ళు నూనె తీయగా వచ్చింది, వాళ్ళు తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారు, వడగడతారు, ఆ మలినాలన్నీ కిందకు వచ్చిన డర్ట్ అంతా క్లీన్ చేసి నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు. సో అర్థమైంది కదా బేసిక్ ఫామ్. సో ఇంకొక మూడో సందర్భం ఏంటి? అసభ్యంగా లేదా అసహజంగా ఉన్న ప్రవర్తన లేదంటే మాటలు, అంటే రూడ్ ఆర్ అఫెన్సివ్ బిహేవియర్ అన్నమాట. సో అర్థమైంది కదా మనం క్రూడ్ అనేది ఎలాంటి సందర్భాలలో వాడతాము అనేది. క్రూడ్ అనేది ఒక లక్షణం కాదండి. సో లక్షణాన్ని అడ్జెక్టివ్ అంటారు. సో క్రూడ్ అనేది అడ్జెక్టివ్, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం క్రూడ్ ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? రా, న్యాచురల్, నేటివ్, అన్రిఫైన్డ్, అన్ప్రాసెస్డ్, రూడ్, రఫ్, ప్రిమిటివ్, సింపుల్, ఇండీసెంట్, అఫెన్సివ్, అన్పాలిష్డ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో
మనం క్రూడ్ అని కూడా వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. సో ఇది క్రూడ్ అనేది సింగిల్ సిలబలే కాబట్టి క్రూడ్ అనే పలుకుతాము. అసలు ఈ చంకు మెదడు అనేది ఎందుకు వాడతాం అనేది మీకు ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ వర్డ్ని యూజ్ చేసి మాట్లాడాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే ఎక్స్పోర్టెడ్ క్రూడ్ మెటీరియల్స్ టు అదర్ కంట్రీస్. దే ఎక్స్పోర్టెడ్ క్రూడ్ మెటీరియల్స్ టు అదర్ కంట్రీస్ అంటే వారు ఇతర దేశాలకు ముడి పదార్థాలను ఎగుమతి చేస్తున్నారు. అంటే ప్రాసెస్ చేయనటువంటి అంటే బేసిక్ ఫామ్లో ఉన్న పదార్థాలను పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు దాన్ని రిఫైన్ చేసుకుంటారు, పాలిష్ చేసుకుంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఇంపాక్ట్. ఇంపాక్ట్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామండి. ఇంపాక్ట్ అని పలకాలి. ఇంపాక్ట్ అంటే ప్రభావం లేదు అంటే దెబ్బ. ఏంటి ఏదైనా ఒక సంఘటన లేదా చర్య, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే పరిస్థితి వల్ల కలిగే ఒక ప్రభావం, పరిణామం లేదా దాని యొక్క రిజల్ట్ అనమాట, తగిలిన దెబ్బ. సో అర్థమైంది కదా. ఇంపాక్ట్ అంటే ఏంటి? ఇంపాక్ట్ అనేది నౌన్ అండి. అంటే యాన్ ఎఫెక్ట్ ఆర్ ఇంప్రెషన్ అని అర్థం అనమాట. జనరల్గా దీని ప్లేస్లో మనం ఏమని వాడుతూ ఉంటాం? ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్, ఇంప్రెషన్, ఫుట్ ప్రింట్, రిజల్ట్స్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఇంపాక్ట్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం లైఫ్లో ఏదైనా మనం బాగా నమ్మి ఏదైనా దెబ్బ తగిలితే దాని ఇంపాక్ట్ మనం చనిపోయేంత వరకు ఉంటుంది. ఏ పని చేయాలన్నా అమ్మో ఆ రోజు అలా జరిగిందిగా, అమ్మో జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి అని మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటాం చూడండి. దాన్నే ప్రభావం, ఇంపాక్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడ్ అండి. చంక్స్ అంటే ముక్కలు. ఎలాంటి కష్టమైన నోరు తిరగనటువంటి పదాన్ని మనం ముక్కలుగా విడదీసి మనకు అనుకూలంగా మార్చుకొని దాన్ని కరెక్ట్గా పలికే పద్ధతినే చంకు మెదడ్ అంటారండి. ఈ ముక్కలుగా చేయడం వల్ల స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలగడానికి చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంపాక్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. సో దీన్ని మనం యూజ్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. పొల్యూషన్ హ్యాస్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్. పొల్యూషన్ హ్యాస్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్. కరెక్టే కదా. కాలుష్యం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చాలామంది సఫర్ అవుతున్నారు చాలా రకాలుగా. సో అదే అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్రియేట్స్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఎడ్యుకేషన్ క్రియేట్స్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఇది కూడా కరెక్టే కదా. విద్య అనేది సమాజంపై సానుకూల ప్రభావం కలిగిస్తుంది అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, మెరీన్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? మెరీన్. చాలామంది దీన్ని ప్రొనౌన్సియేషన్ రాంగ్ చేస్తున్నారండి. మనం కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మెరైన్ అంటూ ఉంటారు. మెరైన్ కాదండి, మెరీన్. మెరీన్ అని పలకాలి. సో తెలుగులో ఎలా పలకాలి కూడా వర్డ్ కింద ఇచ్చాను చూడండి. మెరీన్ అంటే సముద్రపు సంబంధిత, సముద్రానికి చెందిన, నౌకకి సంబంధించిన అని అర్థం అన్నమాట. అంటే సముద్రము, సముద్ర జీవులు, సముద్ర ప్రయాణము, సముద్ర పరిశ్రమలకు సంబంధించిన ఏదైనా విషయాన్ని మెరీన్ అంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి. మెరైన్ అనేది రాంగ్ ప్రొనౌన్సియేషన్. ఇది కూడా ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక లక్షణం కదండి. సో ఎడ్జెక్టివ్గా వాడతాము, గుర్తుపెట్టుకోండి. జనరల్గా దీని ప్లేస్లో మనం ఓషనిక్, ఎక్వాంటిక్, సీ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మెరీన్ అని వాడుతూ ఉంటాము. వాడచ్చు కూడా. ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం చంకు మెథడ్లో మెరీన్,
మెరీన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయొచ్చండి. మెరీన్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఈ వర్డ్ని యూజ్ చేసి ఎగ్జాంపుల్స్ చూద్దాం. పొల్యూషన్ ఈజ్ డేంజరస్ టు మెరీన్ లైఫ్. పొల్యూషన్ ఈజ్ డేంజరస్ టు మెరీన్ లైఫ్ అంటే కాలుష్యం సముద్ర జీవులకు ప్రమాదకరం. అవును, ప్లాస్టిక్వి ఏమైనా కవర్స్ వేసినా కానీ వాళ్ళు మొత్తం తీసేస్తారు, ఎందుకంటే అవి తింటే వాటికి చాలా హామ్ జరిగిద్ది అని. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ స్టడీయింగ్ మెరీన్ బయాలజీ. మెరీన్ బయాలజీ అంటే సముద్ర జీవశాస్త్రం అండి, గుర్తుపెట్టుకోండి. సో అతను సముద్ర జీవశాస్త్రం నేర్చుకుంటున్నాడు అని అర్థం అన్నమాట. సో మెరీన్ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి డకేట్స్. డకేట్స్ అని పలకాలండి. దీని ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలామంది డికేట్స్ అంటూ ఉంటారు, ఓకేనా? సో దీన్ని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఈ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. డకేట్స్ అని వాడాలి, పలకాలి. డకేట్స్ అంటే దశాబ్దాలు. దశాబ్దాలు అంటే ఏంటి? 10 సంవత్సరాల కాలాన్ని ఒక దశాబ్దం అంటారండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని నౌన్గా వాడతాము. ఏ పీరియడ్ ఆఫ్ 10 years. 1 decade ఈక్వల్ టు ఏ పీరియడ్ ఆఫ్ 10 years అనేది గుర్తుపెట్టుకోండి. సో మనం జనరల్గా దీని ప్లేస్లో ఫర్ ఎవర్, మెనీ ఇయర్స్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, లాంగ్ హాల్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం డకేట్స్ అని వాడచ్చండి. ఖచ్చితంగా ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా. మీకు ఒక బండ గుర్తు ఈజీగా గుర్తుండిపోయేది చెప్తాను. దశాబ్దం అనగానే దస్ అంటే 10 కదా, దా ఇక్కడ దానే ఉంది, అక్కడ దానే ఉంది, ఇంకెప్పటికీ మర్చిపోరనమాట. 10 దశాబ్దం అనగానే దస్ గుర్తు రావాలి మీకు ఈజీగా, అసలు ఇంకెప్పటికీ మర్చిపోరు. సో అర్థమైంది కదా. సో దీన్ని మనం చంకు మెదడులో డకేట్స్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్ అలాట్ ఓవర్ ద డెకేడ్స్. అర్థమైందా? గత కొన్ని శతాబ్దాలలో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. అవును కదా, అప్పట్లో మనం అసలు సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ అసలు ఈ విధంగా వాడేవాళ్ళం కాదు. అసలు వాళ్ళకి తెలియదు కూడా, ఆ జనరేషన్ వాళ్ళకి. మనం అసలు ఫోన్ లేకుండా ఎవరో బతకలేకపోతున్నాం. అదే అన్నమాట టెక్నాలజీ. సో అర్థమైంది కదా. మీకు ఈ పదాలన్నీ యూజ్ఫుల్ అర్థమైనవి అని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి రెఫరెన్స్. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెఫరెన్స్ అంటే ఏంటి అనేది. మీకు ఈ వీడియో నచ్చింది, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీరు కనుక నా హార్డ్ వర్క్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీకు మన ఛానల్ వల్ల యూజ్ ఉంది, నేను ఇంప్రూవ్ అవుతున్నా అనుకుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అలాట్.